ఇప్పుడు ఎందుకంటే మనం మెడికల్ దాంట్లో ఉన్నాం కాబట్టి మీరు అంటే యాజ్ ఎ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్గా స్లీప్ డాక్టర్గా ఇక్కడ ఉన్నటువంటి భారతదేశ ప్రజానికని కానివ్వండి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మన ఏషియన్స్కి కానివ్వండి, అమెరికన్స్ కానివ్వండి, మీ యొక్క సేవలు మాత్రం అమోఘం. డాక్టర్ ప్రసాద్ గరిమెల గారి దగ్గరికి వెళ్తే చాలా చక్కగా సమయాన్ని వెచ్చించి మనకున్న సమస్యను, మనకున్న హెల్త్ ఇష్యూను చక్కగా పరిష్కరిస్తారన్నది దాంట్లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. సో ఈ విధంగా అంటే మీ యొక్క మెడికల్ జర్నీలో మీరు సాధించినటువంటి అచీవ్మెంట్స్ కానీ ఇంకా అచీవ్మెంట్స్ ఫెలోషిప్లో ఉన్నప్పుడు కపుల్ ఆఫ్ ఇయర్స్ బెస్ట్ టీచర్ అవార్డు రావడము. ఓకే. బెస్ట్ టీచర్ అవార్డు రావడం వల్ల అది చాలా మంచి ఫీలింగ్ ఉండింది. ఓకే. ఎందుకంటే రెసిడెంట్స్ కానీ తర్వాత మెడికల్ స్టూడెంట్స్ కానీ టీచింగ్ ఇవ్వడం, దానివల్ల అది మంచి స్ఫూర్తి వచ్చింది. అట్లాగనే ఒక 2018 నుంచి అక్కడ అట్లాంటాలో మా ఫీల్డ్లో టాప్ డాక్టర్స్ అని చెప్పి క్యాసల్ కాన్లే అని ఒక ఇండివిజువల్ ఇది ఉంటుంది, సర్వేయింగ్ కంపెనీ. వాళ్ళు ఈచ్ ప్లేస్లో ఐ థింక్ 30 సెంటర్స్ ఇన్ యునైటెడ్ స్టేట్స్లో హూ ఆర్ ద బెస్ట్ డాక్టర్స్ ఇన్ ఈచ్ ఫీల్డ్ అని పెడతారు. దాంట్లో టాప్ డాక్టర్స్ అని అదొకటి. సో అట్లాగనే అన్నిటికంటే కూడా ఐ థింక్ యూనో ఎయిదర్ ఫ్రమ్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే హాస్పిటల్ అడ్మినిస్ట్రేషను పిలిచి యూ గ్యాట్ టు టేక్ అప్ దిస్ అని చెప్పడం కానీ, దానికంటే కూడా ముఖ్యంగా నాకు అనిపించేది ఏమంటే పేషెంట్స్ చూసి ఐఎమ్ గ్లాడ్ దట్ యు ఆర్ మై డాక్టర్ అనేది అన్నిటికంటే బెస్ట్ అవ్వాలి. వాళ్ళకి పేషెంట్స్ ఇచ్చేటువంటి స్పందన, సో అది మాత్రము దట్ ఈస్ ఇప్పటికి కూడా దట్ ఈస్ ద ఫ్యూయల్ ఫర్ మై వర్క్ లైఫ్. ఎందుకంటే యూ డూ యువర్ బెస్ట్ అండ్ దే అక్నాలెడ్జ్ ఇట్, దే షో ద గ్రాటిట్యూడ్, దట్స్ ఫినామినల్ అనిపిస్తుంది నాకు. ఓకే. కోవిడ్ టైంలో నిజంగా పల్మనాలజిస్టులకి అసలు అది మామూలు బిజీ ఉన్నటువంటి టైం కాదు. అప్పుడు 2020 నుంచి 2023 వరకు అనుకుంటా, అంతే కదా. 2020 మార్చ్లో ఫస్ట్ వేవ్, తర్వాత మళ్ళీ సెకండ్ వేవ్ 2021లో ఐ థింక్ 22 ఆ టైంలో. సో అప్పుడు అంటే యాజ్ ఎ డాక్టర్గా చాలామంది డాక్టర్స్ కూడా నిజంగా మనము ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు కూడా చూసినాము. మీరు ఆ టైంలో నిజంగా అంటే ఎలా అంటే హ్యాండిల్ చేయగలిగినారు నిజంగా అంటే, అది కాకుండా కూడా మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మీరు సేవలు కూడా చేసిన సందర్భాలు కూడా చూసినాము. ఇటు సేవ ద్వారా కానివ్వండి, ఇటు ఆపి ద్వారా కానివ్వండి, గాపి ద్వారా కానివ్వండి. కోవిడ్ అనేది మాకు అందరికీ ఇనిషియల్గా ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ మెడికల్ స్కూల్కి వెళ్తున్నామా అన్న ఫీలింగ్ వచ్చింది. వి స్టార్టెడ్ వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ ఇట్. మెల్లమెల్లగా రీసెర్చ్ రావడము, ఇది పనిచేస్తుందని తెలవడము. కానీ ఫస్ట్ ఫ్యూ మంత్స్ మాత్రము చాలా భయంకరంగా ఉంటుంది. ఆ టైంలో అంటే దేవుడిచ్చిన శక్తి లేదంటే గురువులు చెప్పిన విద్య అంటే భరోసా ఉండేది. చాలా మటుకు కాల్స్ వచ్చేవి, ఇన్ అవే ఏం చేయాలా, పేషెంట్స్ వస్తున్నారు ఏం చేయాలి అని చాలామంది కాల్ చేసేవాళ్ళు. ప్రైమరీ కేర్ డాక్టర్స్ కానీ వేరే డాక్టర్స్, వాళ్ళ ఓన్ బంధువులు, వాళ్ళ ఓన్ పీపుల్ వేరే చోటు నుంచి ఆల్ ఓవర్ వరల్డ్ వచ్చేవి. ఇండియా నుంచే కాకుండా ఆఫ్రికా నుంచి వాళ్ళ అలాగా. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ వాజ్ మేనేజింగ్ పీపుల్ ఇన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 3-4 కాంటినెంట్స్. సో అది ఎట్లా అయిందంటే బేసికల్గా వాళ్ళ సిమ్టమ్స్ ఏమని చెప్పి అడగడము, వాళ్ళని టెక్స్ట్ చేయమని చెప్తాను, సిమ్టమ్స్ ఏంటి, ఆక్సిజన్ ఏంటి, అది ఇది. సో అది ఒక రకంగా ఆ రకమైన ఎక్స్పీరియన్స్. సెకండ్ థింగ్, మెల్లమెల్లగా మాకు డ్రగ్ మెడిసిన్స్ అది ఎట్లా ట్రీట్ చేయాలి అని చెప్పి ఒక అవగాహన వచ్చినప్పుడు అది కొంచెం మోర్ స్ట్రాంగర్ అయింది రిసాల్వ్. కానీ అప్పుడు రోజంతా పనిచేయడము ఐసీయూలో కానీ లేకపోతే సూట్స్ వేసుకోవడము చాలా, మీరు కూడా అందరు కూడా మళ్ళీ మెడికల్ స్టాఫ్ కానీ మీరు కానీ ప్రివెన్షన్స్ కూడా తీసుకోవడం. ఇట్ వాజ్ అ టఫ్ పీరియడ్. కానీ ఏమైందంటే ఒక ఛాలెంజ్ లాగా ఉండింది కాబట్టి యూనో మా ఓన్ సేఫ్టీ ఒకటి ఆలోచించుకుంటూ ఇంపార్టెంట్. ఇంటికి వచ్చి గ్రోసరీస్ అన్ని సైకలాజికల్గా చాలా కొంచెం ఇబ్బందులు ఉండేదా?
ఓ యా, అంటే బ్యాలెన్స్ అంటే ఐ థింక్ వాట్ హ్యాపెండ్ ఇస్ లైక్ బ్యాలెన్స్ అయితే లేకుండా ఉండింది. ఎందుకంటే మొత్తం ఉన్న టైం అంతా కూడా దానికే వచ్చింది. అంటే అవేక్ టైం అంతా కూడా దట్ వాజ్ ఇన్వాల్వ్డ్. ఎందుకంటే క్లినిక్ లో మామూలుగా క్లినిక్ కానీ లేకపోతే హాస్పిటల్లో కానీ రెగ్యులర్ గా పనిచేసేవాళ్ళు. మాది ఐసీయూ అంటే 12 hours షిఫ్ట్స్ ఉంటాయి. పొద్దున్నే 7 గంటలకు వెళ్తాము, మళ్ళీ రాత్రి 7కి వస్తాము. వచ్చిన తర్వాత వెంటనే భోజనం చేసేసి దెన్ వీ యూస్ టు హ్యావ్ ఏ ఒక ఆన్లైన్లో ఆల్ ఓవర్ ద వరల్డ్ పేషెంట్స్ని చూడడం మళ్ళీ ఓవర్ ద ఫోన్ చూసేవాడు. ఒక 3 hours అట్లాగా చూసి 11 o'clock అట్లా పడుకోవడం, మళ్ళీ పొద్దున్న లేస్తే మళ్ళీ బయలుదేరి వెళ్ళడం. సో అట్లాగా ఆ ప్రస్థానం అంతా అది అట్లా నడిచింది. సో ఐ థింక్ ఇనిషియల్గా మాస్కులు లేవని చెప్పి కాల్ చేయడాలు కానీ లేకపోతే అవి కూడా అంటే నాన్ మెడికల్ థింగ్స్ అంటే మాస్కులు కష్టపడేవాళ్ళు. సో ఎవరికైనా కాల్ చేస్తే వాళ్ళు డొనేట్ చేయడము, పంపించడము, అట్లాగా కమ్యూనిటీలో మాకు ఇక్కడ ఒక 250 members ఇండియన్ ఫిజిషియన్స్ ఉన్నారు. సో వీ ఆల్ మేడప్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కాల్ చేసి ఎలా ట్రీట్ చేయాలి అంటే నేను ఆ ఫీల్డ్లో స్పెషలిస్ట్ కాబట్టి అని అప్పుడు వెంటనే ఏం చేస్తామంటే వెంటనే క్రియేటెడ్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వెంటనే ఇప్పుడు వచ్చిన డేటా ఇది, మేము ఇట్లా ట్రీట్ చేస్తున్నాము అని ఒకసారి పోస్ట్ చేస్తే అందరికీ ఒకటేసారి ఇన్ఫర్మేషన్. సో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే వాట్సాప్లో క్వశ్చన్ అడిగేవారు. సో నేను కాకపోయినా ఎవరో ఒకరు గ్రూప్లో మొత్తం హోల్ గ్రూప్లో ఎవరో ఒకరు వాళ్ళు చెప్పాల్సిన వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. అట్లాగా ఒక కమ్యూనిటీ కేమ్ టుగెదర్. అది దట్ వాజ్ ఫస్ట్ థింగ్ దట్ ఇట్ హ్యాపెన్. ఇంతకుముందు ఏదో కలుస్తాము హాస్పిటల్లో కానీ బట్ ఒక కమ్యూనిటీ సెన్స్ వచ్చి తర్వాత వీ స్టిల్ కంటిన్యూ దట్ ఆర్గనైజేషన్. ఇంకోటి ఆ కోవిడ్ టైంలో మిమ్మల్ని ఏదన్నా భయభ్రాంతులకు గురి చేసిన సందర్భాలు కానీ లేదా బాగు చేసిన సందర్భాలు ఎవరైనా పేషెంట్ నిజంగా ఈ పేషెంట్ బతికినాడు అన్నట్టు? ఎందుకంటే ఆ టైంలో కోవిడ్ టైంలో చూడండి అసలు ఈరోజు ఉన్న వాళ్ళు వచ్చే వారం వరకు మళ్ళీ కనబడిన సందర్భాలు కూడా మనం చూసినాం. చాలామంది బతుకుతారని అనుకున్న వాళ్ళు లేకపోవడం, అలాగే బాగా సివియర్గా ఉన్న వాళ్ళు రికవర్ అయ్యి ఒక యంగ్ పేషెంట్ 19-year-old పేషెంట్ వాళ్ళ ఫాదర్ మెక్సికన్, వాళ్ళు వచ్చేసి కాలేజ్కి వెళ్తున్నాడు ఫస్ట్ ఇయర్. సో తను ఆజాన్ బాబు, వాడు హీ వాజ్ లైక్ 6'9" and around 350 pounds. అబ్బాయి బెడ్లో పడుకొని ప్రోనింగ్ చేసేవాళ్ళు. అంటే ప్రోనింగ్ అంటే కొంతసేపు ఇటు కొంతసేపు అటు ఊపిరాడక బాగా కష్టపడేవాడు. ఒక 14 days కష్టపడ్డాడు. మెడిసిన్స్ అందాయి, అప్పుడు ప్లాస్మా ఇచ్చాము. సో తర్వాత వాడు ఆక్సిజన్ పెట్టుకొని ఒక 20 years old బాయ్ వాడు ఆక్సిజన్ పెట్టుకొని మళ్ళీ ఆ క్లినిక్కి రావడం, కంప్లీట్ రికవర్ అయిపోయాడు. సో దట్ వాజ్ అ పాజిటివ్ థింగ్. మెనీ నెగటివ్ థింగ్స్. ఒక 44-year-old విత్ 3 kids పాపం రేడియాలజీ టెక్నీషియన్ లాగా పనిచేస్తున్నాడు వేరే హాస్పిటల్లో. తనకి అక్కడ కోవిడ్ వచ్చింది. బాగా స్పైన్ ఇట్లా కర్వ్ అయిపోయింది. అంటే టు బిగిన్ విత్ అబ్బాయికి కొంచెం స్పైన్ కర్వ్ ఉంది. తను హీ స్ట్రగుల్డ్. సో తన బాధ అంతా కూడా పిల్లల గురించి చాలా బాధపడేవాడు. వెళ్ళి మాట్లాడినప్పుడు మేము మాస్కులు పెట్టుకొని మాట్లాడేవాళ్ళం. ఒక్కడే ఉండేవాడు 24 hours. వెళ్ళి లోపలికి వెళ్ళి మాట్లాడినప్పుడు పిల్లల గురించి బాధపడేవాడు. సో తను వీ కుడ్ నాట్ సేవ్ హిమ్. సో ఆ తర్వాత ఆ 3 పిల్లలు, 3 ఆడపిల్లలు పాపం, వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుని ఏడుస్తూ ఉంటారు రూమ్లో. బాధ అనిపించింది. సో అట్లాగే పర్సనల్ లెవెల్లో మా ఓన్ తమ్ముడు హీ డైడ్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్. హైదరాబాద్లో ఉండి హీ వాజ్ 48. తమ్ముడు అప్పుడు చనిపోయాడు. సో ఇట్ వాజ్ అ బిగ్ బ్లో టు ద హోల్ ఫ్యామిలీ. ట్రీట్మెంట్స్ అంటే ఇప్పుడు ఫస్ట్ టైంలోనా? ఫస్ట్ వేవ్ డెల్టా వేవ్లో చనిపోయాడు. ఐ థింక్ ఫస్ట్ వేవ్లోనే ఐ థింక్ మనకి వ్యాక్సినేషన్ కూడా వచ్చింది కదా. అప్పటికి ఎండ్ ఆఫ్ 2020 వరకు మనకి వచ్చింది. కానీ ప్రాబ్లం ఏమైందంటే కొంతమందికి బాగా సివియర్ లంగ్ డ్యామేజ్ వచ్చిన తర్వాత
వ్యాక్సిన్స్ ఏం పనిచేయవు. పనిచేయదు. సో అప్పుడు రెమ్డెసివిర్ ఇచ్చాము. కానీ లంగ్ డ్యామేజ్ అయిందని ఎట్లా తెలుస్తుంది డాక్టర్ గారు? ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక వారం రోజుల క్రితం చూసినప్పుడు ఆయన హెల్తీగా ఉండేది, చాలా చక్కగా అందరితో మాట్లాడుతూ ఉండేది. బట్ ఆల్ ఆఫ్ సడన్గా అసలు అదృశ్యం అయిపోయినటువంటి సందర్భాలు చూస్తున్నాము. అది ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు శ్వాస తీసుకోవడం బాగానే ఉంది, కాఫ్ లేదు, ఏమీ లేదు, అయినా కూడా అలాంటప్పుడు మనకు లంగ్ బాగానే ఉందన్నట్టు అనుకుంటాం కదా. లంగ్ అనేది లంగ్ స్ట్రక్చరు ఓకే, చాలా అమేజింగ్. ఓకే, ఒక కపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇఫ్ యూ స్ప్రెడ్ ద లంగ్ అపార్ట్, ఓకే, ఎంత సర్ఫేస్ ఏరియా ఉంటుందంటే ఇఫ్ యూ స్ప్రెడ్ ద లంగ్ అపార్ట్, హాఫ్ ద టెన్నిస్ కోర్ట్ సైజ్ ఎంత ఉంటుందో అంత స్పేస్ ఉంటుంది మనకి లంగ్లో. సో అదేమవుతుందంటే ఇప్పుడు మీకు హాఫ్ ద టెన్నిస్ కోర్ట్ ఉండేటువంటి స్పేస్లో గ్లాస్ వాటర్ వేస్తే వాటర్ అబ్జర్వ్ అయిపోతుంది అంతే. అవును, అదే వాటర్ మీరు ఒక చిన్న స్పేస్లో వేస్తే అబ్జార్ప్షన్ తక్కువ ఉంటుంది. లంగ్ స్పేస్ చాలా ఇంట్రికేట్, చాలా డెలికేట్. అంటే లంగ్ అనేది ఒక బెలూన్ లాంటిది. ఓకే, బెలూన్లోకి మీరు ఒక కొంచెం వాల్యూమ్ ఇచ్చి కొంచెం ఎక్కువ చేయగానే పగిలిపోతుంది. ఓకే, కానీ లంగ్ యొక్క స్ట్రక్చరు ఒక మైక్రాన్ సైజ్లో ఉంటే ఇంత ప్రెషర్ కూడా తట్టుకొని ఓకే, ఇట్ స్టిల్ ఎక్స్పాండ్స్ and gives the life energy to us. Okay. అందుకనే I get amazed by this, the structure that is in there. Okay. But our lung structure, our area of available breathing or gas exchange అంటాం. Okay. ఎక్స్చేంజ్ అంటే బాడీలోంచి కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోద్ది, ఒక బ్రెత్లో బయటకు వెళ్ళిపోద్ది. అదే బ్రెత్ తీసుకున్నప్పుడు ఫ్రెష్ ఆక్సిజన్ వెళ్తుంది కదా. సో అవైలబుల్ స్పేస్ని బట్టి ఈ అవైలబుల్ స్పేస్ ఆఫ్ ద టెన్నిస్ కోర్ట్ ఏదైతే అన్నామో అది 80% 90% డ్యామేజ్ అయ్యేంత వరకు కొంతమందికి ఎక్కువ సిమ్టమ్స్ ఉండవు. సో అది మెల్లమెల్లగా ఏరియా అవైలబిలిటీ తగ్గిపోయే కొద్దీ ఆక్సిజన్ అందదు, సడన్గా షార్ట్నెస్. సో మల్టిపుల్ వేస్ ఆక్సిజన్ టెస్ట్ చేయడము, ఎగ్జామిన్ చేయడము, ఎక్స్రే చేయడము, సిటీ చేయడము, ల్యాబ్ వర్క్స్ చేయడము. సో మల్టిపుల్ వేస్ ద్వారా వీ నో ఎంత లంగ్ డ్యామేజ్ అయింది. ఇంకా ఎక్కువ లంగ్ డ్యామేజ్ అయింది అంటే వీ పుట్ దెమ్ ఆన్ ద వెంటిలేటర్ పైన పెట్టి వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ పంపించి ఎనఫ్ ఆఫ్ ఆక్సిజన్ మెయింటైన్ చేసి రెస్ట్ ఆఫ్ ద ఆర్గన్స్ అన్ని కంటిన్యూ అయ్యేలాగా విల్ మేనేజ్ అంటిల్ ద ప్రైమరీ ప్రాబ్లమ్ ఇస్ రిసాల్వ్. అలాగే డాక్టర్ గారు, ఈ న్యూమోనియా గురించి అన్నాను. జనరల్గా న్యూమోనియా గురించి అసలు న్యూమోనియా రావడానికి కారణాలు ఏంటి? అదొకటి. న్యూమోనియా వచ్చినట్లయితే సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయి, దానికి అసలు ఇంటర్వెన్షన్స్ ఏంటి? 10,000 లీటర్స్ వెళ్తుంటాయి, దాంతో పాటు పార్టికల్స్ వెళ్తాయి. ఆ పార్టికల్స్ కొన్ని బ్యాక్టీరియా ఉండొచ్చు, వైరస్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఫంగస్ ఉండొచ్చు. అవి లోపలికి వెళ్ళిన తర్వాత అవి లోపల ఇన్ఫెక్షన్ స్టార్ట్ చేస్తాయి. నార్మల్గా ఉంటే ఏమవుతుందంటే బాడీ ఫైట్ చేస్తుంది, బాడీ ఇమ్యూనిటీ విల్ ఫైట్ ఇట్ అవుట్. ఒక్కోసారి ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ వచ్చి ఇమ్యూనిటీ తగ్గినప్పుడు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ అయి ఉండొచ్చు. సో బ్యాక్టీరియల్ డ్యామేజ్ కాకుండా బాడీ రిలేటెడ్ కొంచెం డ్యామేజ్, లంగ్ డ్యామేజ్ వల్ల కూడా ఫ్లూయిడ్ లంగ్లోకి వచ్చేసి అవైలబుల్ స్పేస్ ఫర్ గ్యాస్ ఎక్స్చేంజ్ తగ్గిపోతుంది, ఉండేటువంటి ఏరియా తగ్గిపోతుంది. అది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్ ఇస్తాం, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అయితే యాంటీఫంగల్ ఇస్తాం, వైరల్ అయితే యాంటీవైరల్. ఎట్లా డయాగ్నోసిస్ ఎట్లా చేస్తారు పలానా పేషెంట్కి న్యూమోనియా వచ్చింది? సో ఇప్పుడు న్యూమోనియా వచ్చిన పేషెంట్కి యూజువల్గా కాఫ్ ఉంటుంది, దగ్గు ఉంటుంది, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది. మేము వాళ్ళు ఇచ్చిన గల్లా ఇది లాంగ్ రన్ ఉంటుందా దాదాపు? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక పర్సన్ 15 days కూడా కాఫ్ చేస్తూనే ఉన్నాడు, మ్యూకస్ వస్తూనే ఉంది అనుకుందాం, మేబీ ఇన్ సీజన్ బట్టి అనుకుందాం. ఎగ్జాంపుల్ వింటర్ టైంలో ఎక్కువ ఉంటుంది. అదే ఇప్పుడు మనకి ఇక్కడ యూఎస్లో అయితేనేమో ఇప్పుడు సమ్మర్ టైంలో, ఈ పోలాండ్ టైంలో కూడా కొంచెం బాగానే ఉంటుంది. అఫ్కోర్స్ సీజనల్గా మనకి వింటర్ టైంలో కూడా ఒక్కొక్కసారి ఈ సీజనల్లో వచ్చేటువంటి వైరస్ల ద్వారా కూడా వస్తుంది కదా. వస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన స్ఫుటం ఉంటుంది కదా, ఆ మ్యూకస్ గల్లా అంటాం, దాన్ని టెస్ట్ చేయడం వల్ల టెస్ట్ చేస్తారు, స్ఫుటం టెస్ట్. దాంట్లో బ్యాక్టీరియా ఉండడం వల్ల తెలుస్తుంది. ఇది అంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే కూడా చేస్తారా, ఓన్లీ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు చేస్తారా ఈ స్ఫుటం టెస్ట్? ఇది కొంతమంది జనరల్ ఫిజిషియన్స్ కూడా ఎవరైనా ల్యాబ్కి పంపిస్తారు. ఓన్లీ ఇక్కడే ఉండాలని లేదు, ల్యాబ్కి పంపించవచ్చు. మోర్ ఇంపార్టెంట్లీ సిమ్టమ్స్ని బట్టి చెస్ట్ ఎక్స్రే చేసి
ఒక ఇమేజింగ్ చేయడం వల్ల మాకు తెలుస్తుంది. తెలిసిపోతుంది. యూజువల్గా ఎక్స్రే చేస్తే అంత బ్లాక్ అవుట్, ఓకే ఎయిర్ ఇస్ బ్లాక్. ఓకే ఎక్స్రేలో ఎయిర్ ఇస్ బ్లాక్. బ్లాక్. సో ఎక్కడైనా వైట్ ఏరియాస్ ఉన్నాయి ఆ బ్లాక్లో అంటే దట్ ఈస్ న్యూమోనిక్ ఏరియా. ఓకే ఓకే వన్ ఆఫ్ ద థింగ్స్. ఓకే గాట్ ఇట్. న్యూమోనియా కెన్ కమ్ ఫ్రమ్ 100 డిఫరెంట్ థింగ్స్. ఓకే కొన్ని మోస్ట్లీ బ్యాక్టీరియల్, కొన్ని వైరల్, కొన్ని ఫంగల్ ఉంటాయి. ఓకే వైరల్ అయితే ఫ్యూ డేస్లో కొన్ని వైరసెస్ బాడీ ఫైట్ చేసి యూ వోంట్ గెట్ ఎనీథింగ్. ఓకే. బ్యాక్టీరియల్ అయితే కూడా కొంచెం మటుకు బాడీ ఫైట్ బట్ ఏది ఏమైనా కూడా శ్వాస మీద ఇబ్బంది ఉంటుంది, రైట్? ఇన్హలేషన్ ఎక్సలేషన్ కాఫ్ వస్తుంది, కాఫ్ వస్తుంది, ఆయాసం వస్తుంది, ఫీవర్ వస్తుంది. ఫీవర్ ఆ మూడు కలిపి ఉన్నాయి. వాళ్ళకి ఆక్సిజన్ తగ్గింది, ఎక్స్రేలో ఇన్ఫిల్ట్రేట్ ఉంది. ఓకే. ఏదైతే ఇందాక అనుకున్నామో వైట్ ప్యాచెస్, వైట్ ఇవి ఉన్నాయంటే దట్స్ హౌ వి డయాగ్నోస్. అది ఓన్లీ స్పెషలిస్టే అక్కర్లేదు, జనరల్ డాక్టర్స్ చేయొచ్చు. మామూలుగా ఎక్స్రే చేస్తాము యూజువల్గా. ఒక్కోసారి ఎక్స్రే కాకుండానే కాన్ఫిడెన్స్ ఉంది అంటే యూ కెన్ ఆల్సో గో ఎనఫ్ ఆఫ్ క్లినికల్ ఎవిడెన్స్ ఉంది అంటే డైరెక్ట్గా యాంటీబయాటిక్స్ ఇచ్చి చూస్తారు కూడా. సో ఇప్పుడు మనకి ఇంకా అంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకున్నాం, న్యూమోనియా గురించి మాట్లాడుకున్నాం, అవి కాకుండా ఇంకా ఎలాంటి జబ్బులు రావడానికి అవకాశం ఉంది మనకి ఇంకా లంగ్స్కి? లంగ్స్కి బేసికల్గా ఇప్పుడు మల్టిపుల్ అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫైబ్రోసిస్ అంటారు, పల్మనరీ హైపర్టెన్షన్ అని ఉంది, ఇందాక బ్లడ్ స్త్రీలలో కూడా ఉమెన్స్లలో చాలా వరకు ఈ లంగ్స్ క్యాన్సర్ అంటాము. తర్వాత ఇంకా మళ్ళీ ఇంకా మిగతా ఇంకేదైనా జబ్బులు రావడానికి అవకాశం ఉందా? ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చినాయి. బ్రెస్ట్ క్యాన్సర్ డిఫరెంట్, మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ డిఫరెంట్. సో ఇది పొగ ఇంతకుముందు మన ఊదేది మన అంటే కట్టెలతో మనం కుక్ చేసుకుని కట్టెలు పోయి చేయడం వల్ల దానికి బాగానే వచ్చేది. ఓకే. దానికి వెంటిలేషన్ లేకపోతే వాళ్ళ లోపలికి. సో అట్లాగా కూడా కొంతమందికి ఉండేది. ఇప్పుడు అది జనరల్గా తగ్గింది. ఇవి కాకుండా నేను జనరల్గా క్లినిక్లో స్లీప్ మెడిసిన్ బాగా ప్రాక్టీస్ చేస్తాను. ఓకే. స్లీప్ మెడిసిన్లో వచ్చేసి ఇప్పుడు మీ స్లీప్ మెడిసిన్లో ఎలాంటి పేషెంట్లు చూస్తుంటారు, ఎలాంటి డిసీజ్ వస్తున్న వాళ్ళు? స్లీప్ యాప్నియా. అవును. ఈ స్లీప్ యాప్నియాలో బేసికల్గా గురక పెట్టడం ఒకటే కాదు, గురక పెడుతున్న వల్ల ఆ టైంలో ఆక్సిజన్ తగ్గిపోతుంది బ్లడ్లో. సో గురక పెడుతున్నారు అని అంటే నిజంగా అంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గినట్ట? అది ఆక్సిజన్ చాలా మంది ఏంటంటే చాలా పెద్ద లెవెల్లో హై ఇంటెన్సిటీతో కూడా గురక పెడుతుంటారు, వాళ్ళకి తెలియదు అది చాలా డేంజరస్. అవునా? ఏమవుతుందంటే ఇక్కడ నోస్ కార్టిలేజ్ అంట, అందువల్ల ఇది స్టిఫ్ గా ఉంటది. ఓకే. అలాగనే ఇక్కడ విండ్ పైప్ ఉంటుంది, ఓకే, అది కూడా స్టిఫ్ గా ఉంటది. ఓకే. అది కొలాప్స్ అవ్వదు. కానీ బిహైండ్ ద నోస్ అండ్ అబౌవ్ ద వోకల్ కార్డ్ ఆ 2 to 3 inches స్పేస్ ఏదైతే ఉందో అది నార్మల్ గా మసిల్స్ మెయింటైన్ చేస్తాయి. అందువల్ల మనం అవేక్ ఉన్నప్పుడు ఆ మసిల్ యాక్టివిటీ ఉండడం వల్ల అది pretty ఓపెన్ ఉంటుంది. సో అది మనం పడుకున్నప్పుడు మసిల్స్ రిలాక్స్ అవుతాయి. రిలాక్స్ అవ్వడం వల్ల ఇది ఓపెన్ గా ఉండేటువంటి ఎయిర్వే అది క్లోజ్ అవుతుంది. వెన్ ఇట్ ఈస్ క్లోజింగ్ యువర్ ఎయిర్ ఇస్ గోయింగ్ త్రూ దాట్, అప్పుడు గురక వస్తుంది. ఒక క్రిటికల్ అమౌంట్ రేడియస్ డయామీటర్ క్రిటికల్ అమౌంట్ కంటే తగ్గింది అంటే అప్పుడు మీకు ఆక్సిజన్ తగ్గుతుంది. ఆక్సిజన్ తగ్గడం వల్ల డౌన్ స్ట్రీమ్ కాన్సిక్వెన్సెస్ హార్ట్ కి బ్రెయిన్ కి బాగా దెబ్బ తగులుతుంది. సో అది వాళ్ళకి తెలియదు. ఏమవుతుందంటే ఆక్సిజన్ పడిపోద్ది, హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది ఆ టైంలో. తర్వాత బ్రెయిన్ కి ఆక్సిజన్ తగ్గిపోయిందని సిగ్నల్ వస్తుంది, బ్రెయిన్ వేకప్. అది మేము ఈజీ చేయడం వల్ల మాకు తెలుస్తుంది. ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ స్లీప్ స్టడీలో చేసినప్పుడు తెలుస్తుంది. కానీ ఫర్ అస్ టు అవేక్ అంటే నిద్ర లేచాను అని తెలియడానికి ఒక 30 seconds పడుతుంది. 30 seconds కనుక అవేక్ ఉంటే గుర్తుంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుంది అంటే లెస్ దాన్ 30 seconds లో వాళ్ళు లేస్తారు. లేచి ఒకసారి టోన్ ఆఫ్ ద మసిల్ వచ్చేస్తుంది, అప్పుడు మళ్ళీ ఓపెన్ అయిపోతుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఆక్సిజన్ వెళ్తుంది. ఇట్లాగా అవర్కి మల్టిపుల్ టైమ్స్ వాళ్ళకి ఆక్సిజన్ తగ్గడము పెరగడం. స్లీప్ అప్నియా వల్ల వచ్చేటువంటి అసోసియేటెడ్ హెల్త్ కండిషన్స్ ఏంటి? ఇప్పుడు కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, ఏట్రియల్ ఫిబ్రిలేషన్, హార్ట్ అటాక్స్, హై బ్లడ్ ప్రెషర్, మెమరీ ప్రాబ్లమ్స్, తర్వాత స్ట్రోక్స్, యాక్సిడెంట్స్,
అంటే మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్, నిద్రపోవడము, వర్క్ ఎఫిషియన్సీ ప్రొడక్టివిటీ తగ్గడము, ఇవన్నీ కూడా లింక్ టు అన్ట్రీటెడ్ స్లీప్ యాప్నియా. ఎవరికన్నా చాలా మందికి ఆనెస్ట్ గా చెప్పాలంటే ఇది తెలియదండి డాక్టర్ గారు. స్లీప్ ఎప్నియా అనేది మామూలుగా ఏంటంటే ఇప్పటి కూడా నేను కూడా అంటే ఎప్పుడైనా మామూలుగా అంటే బాగా అలసిపోయి ఏదైనా గేమ్ ఆడినప్పుడు కానీ లేదా బాగా ఎక్కువ ఫ్యాటీగా అయినప్పుడు సోఫాలట పడుకుంటే కొంచెం టక్కన గురక వచ్చేస్తుంటుంది. సో అలా అలసిపోవడం వల్లనే ఈ గురక అనేది వస్తుంది అనేది చాలా మందికి ఉన్నటువంటి ఒక అపోహ. అది ఆ అపోహ ఇప్పుడు కాదు, చిన్నప్పుడు చాలా సంవత్సరాల నుంచి కూడా అవును గురక పెట్టి నిద్రపోతున్నారు పెద్దవాళ్ళు అనుకునేవాళ్ళు. అవును అవును ఇప్పుడు కూడా మా నాన్నగారు పెట్టేది రైట్, నిద్రలో గురక బాగా చాలా డీప్ స్లీప్ పెడతా ఉన్నది అని మంచిదేమో అని అనుకునేవాడు. కానీ కాదు, ఎందుకంటే ఆ గురకతోటి ఆక్సిజన్ కనుక తగ్గితే అది డౌన్ స్ట్రీమ్ హార్ట్ కానీ బ్రెయిన్ కానీ దెబ్బతీస్. అది మల్టిపుల్ టైమ్స్ స్మాల్గా అయ్యి స్లో పాయిజన్ లాగా బిల్డప్ అయ్యి ఆర్గన్ డ్యామేజెస్ వస్తాయి. ఓకే, వ్యూవర్స్ వింటున్నారు కదా. సో స్లీప్ యాప్నియా అనేది నిజంగా మన డాక్టర్ ప్రసాద్ గర్మల గారు చెప్పినట్టుగా ఇట్స్ చాలా వరకు ఏంటంటే ఎన్నో రకాల అసోసియేటెడ్ హెల్త్ కండిషన్స్కి దారి తీస్తూ ఉంది. కాబట్టి మీకు చాలా వరకు అంటే క్రానిక్గా అంటే లాంగర్ రన్లో మీరు గురిక పెట్టినట్లయితే తప్పకుండా జనరల్ ఫిజిషియన్ డాక్టర్ని కానీ ఆర్ పల్మనాలజిస్ట్ కానీ తప్పకుండా సంప్రదించి దానికి తగినటువంటి టెస్టులన్నీ కూడా చేసుకుంటే ఎలాంటి అసోసియేటెడ్ హెల్త్ ఇష్యూస్ రాకుండా ఖచ్చితంగా స్లీప్ స్టడీ చేస్తాము. ఓకే, ఈ మధ్యలో కాలంలో హోమ్ స్లీప్ స్టడీస్ బాగా వచ్చాయి. ఓకే, మీకు ఇన్ ల్యాబ్ స్లీప్ స్టడీస్ చేసేవాళ్ళం. అంటే వాళ్ళు రాత్రి వచ్చి స్లీప్ ల్యాబ్లో పడుకునేవాళ్ళు. ఓకే, సో అప్పుడు ఒక 16 డిఫరెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ మానిటర్ చేసేవాళ్ళం. ఈజీ, ఆక్సిజన్ ఫ్లో, స్నోరింగ్ ఎట్లా ఉంది, ఈకేజీ ఎట్లా ఉంది, అన్నీ టెస్ట్ చేసాం. అది మోర్ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇప్పుడు హోమ్ స్టడీ అని వచ్చింది. దాంట్లో 4 డిఫరెంట్ ఫంక్షన్స్ని జస్ట్ ఆక్సిజన్, స్నోరింగ్ ఎట్లా ఉంది అవన్నీ కూడా టెస్ట్ చేస్తారు. అవి టెస్ట్ చేయడం వల్ల మనకి స్లీప్ యాప్నియా ఉందా లేదా అని తెలుస్తుంది. ఒకటి స్నోరింగ్ రికార్డ్ చేయడం, సెకండ్ థింగ్ ఆక్సిజన్ దాంతో తగ్గుతుందా లేదా అనేది టెస్ట్ చేయడం. ఆ రెండు కనుక ఉన్నాయి అంటే అది ఎన్నిసార్లు అవుతా ఉంది పర్ అవర్ అనేది ఆ స్లీప్ స్టడీ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. అది 5 to 15 times per hour ఉంటే మైల్డ్ స్లీప్ యాప్నియా, 15 to 30 ఉంటే మోడరేట్ స్లీప్ యాప్నియా, మోర్ దాన్ 30 ఉందంటే సివియర్ స్లీప్ యాప్నియా. సో ఆ రిపోర్ట్ అంతా వచ్చేస్తుంది. సో ఒకసారి ఆ స్లీప్ స్టడీ, హోమ్ స్లీప్ స్టడీ కానీ లేకపోతే ఇన్ ల్యాబ్ స్లీప్ స్టడీ కానీ చేయడం వల్ల మీకు సివియర్ స్లీప్ యాప్నియా ఉందా లేదా, ఉంటే ఎంత సివియర్గా ఉంది, అప్పుడు CPAP మెషిన్ అని ఒకటి ఇస్తాము. అది పెట్టుకోవడం వల్ల స్నోరింగ్ తగ్గిపోద్ది, ఈ డ్రాప్ ఆఫ్ ఆక్సిజన్ తగ్గిపోతుంది. దానివల్ల మీకు ఆ పేషెంట్కి ఒక 3 months కానీ 6 months తర్వాత దే ఫీల్ లైక్ ఎ న్యూ హ్యూమన్. అది కాకుండా ఇంకా అంటే ఏదైనా మెడికేషన్ ఏమైనా ఉందా ఈ స్లీప్ యాప్నియాకి? స్లీప్ యాప్నియాకి మెడిసిన్ లేదు కానీ థెరపీస్ ఉన్నాయా? వేరే డిఫరెంట్ థెరపీస్ ఉన్నాయి. అది మైల్డ్గా ఉందంటే మ్యాండిబులర్ అప్లయన్స్ డివైస్ అని ఒక లోవర్ జాని ఫార్వర్డ్ చేయడానికి, ముందరికి లాగడానికి డెంటిస్ట్ పెడతారు. అదొకటి ఉంది. CPAP కాకుండా CPAP తోటి ఏమంటే CPAP మెషిన్ ఉంటుంది. అది ఎలక్ట్రిసిటీకి పెట్టి దాన్ని స్విచ్ ఆన్ చేస్తే ఆ ప్రెషర్ బ్యాక్ ఆఫ్ ద థ్రోట్కి ఎక్కడైతే బ్లాక్ అవుతా ఉందో అక్కడికి ప్రెషర్ వెళ్ళడం వల్ల అది ఎయిర్వే కొలాప్స్ కాకుండా ఉంటుంది, ఎయిర్వేని మెయింటైన్ చేస్తుంది. CPAP అనేది మెయిన్ ట్రీట్మెంట్. అది కాకుండా CPAP మెషిన్ కంటిన్యూస్ పాజిటివ్ ఎయిర్వే ప్రెషర్. ఎప్పుడు పెట్టుకోవాలి అది? పడుకునేటప్పుడు. సైడ్ ఎఫెక్ట్స్ ఏవి లేవు? సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది, అది అలవాటు అయిపోతుంది వాళ్ళకి. మంచి నిద్ర ఎన్ని రోజుల వరకు వాడాలి? లైఫ్ లాంగ్, యూజువల్ గా లైఫ్ లాంగ్ ఉంటుంది. అదే స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి అసలు అంటే రాత్రంతా వాళ్ళకి ట్రీట్మెంట్ లేదా? ఇదే ట్రీట్మెంట్, కానీ పడుకునేటప్పుడల్లా వాడాలి. ఎందుకంటే అది ఎయిర్వే కొలాప్స్ అవుతా ఉంటుంది. వాళ్ళు కనుక వెయిట్ లాస్ అయ్యి నార్మల్ వెయిట్కి వస్తే ఒక్కోసారి వాళ్ళకి CPAP అవసరం ఉండదు. ఇప్పుడు చాలా వరకు సన్నగా ఉండి అసలు నిజంగా అంటే BMS కానీ బాడీ మాస్ ఇండెక్స్ కానీ ఇట్లా లేకుండా కూడా చక్కగా ఉన్న వాళ్ళకి కూడా ఇప్పుడు ఒకవేళ గురక ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి కూడా లైఫ్ లాంగ్ ఇది CPAP వాడాలి. వాళ్ళకి ట్రీట్మెంట్ అంటే ఏమీ లేదు, మెడికేషన్ కానీ ఇంకా క్యూర్ లాగా ఏమీ లేదు.
లేదు. ఇప్పుడు డయాబెటీస్ ఉంది అంటే ఓకే. మీరు డైలీ ఇన్సులిన్ ఏదో వేసుకోవాలి. అట్లాగనే బ్లడ్ ప్రెషర్ ఉంది అంటే బ్లడ్ ప్రెషర్ మెడిసిన్. ఓకే. స్లీప్ యాప్నియా ఉంది అంటే స్లీప్ యాప్ డైలీ రాత్రి పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఇది ఎందుకు వస్తుంది డాక్టర్ గారు అసలు ఈ స్లీప్ యాప్నియా? స్లీప్ యాప్నియా వచ్చేసి మేజర్ కాజ్ ఒబిసిటీ. మీరు ఇందాక బాడీ మ్యాస్ ఇండెక్స్ ఉన్నారు కదా, నార్మల్ 25 ఉండాలా బాడీ మ్యాస్ ఇండెక్స్. 25 to 30 ఉందంటే ఓవర్ వెయిట్ అంటాం. మోర్ దాన్ 30 ఉంది అంటే ఒబిసిటీ అంటాం. ఇక్కడ ఆల్మోస్ట్ థర్డ్ ఆఫ్ ద అమెరికన్ పాపులేషన్ ఇస్ ఒబిసిటీ. సో ఒబీస్ గా ఉన్నప్పుడు ఒబిసిటీ వచ్చే కొద్దీ వస్తుంది. సెకండ్ రిస్క్ ఫ్యాక్టర్ ఏజ్. ఏజ్ పెరిగే కొద్దీ స్లీప్ యాప్నియా ఉంటుంది. థర్డ్ రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి ఇవేమి అంటే నార్మల్ వెయిట్ ఉన్నా కూడా కొంతమందికి లోవర్ జా స్ట్రక్చర్ని బట్టి, అంటే అది తల్లిదండ్రులు ఇచ్చిన ఫేస్, సో దానివల్ల కానీ లేకపోతే ఏదైనా ఇంజురీస్ అవ్వడం వల్ల కానీ లేకపోతే సో వాళ్ళకి ఆ బోన్ స్ట్రక్చర్ వల్ల లోవర్ జా సరిగ్గా సెట్ అవ్వకపోవడం, అంటే కొంతమందికి ముందరకు వస్తుంది, కొంతమందికి వెనక్కి ఉంటుంది. సో దానివల్ల అవైలబుల్ స్పేస్ ఫర్ ద ఎయిర్ టు గో ఫ్రమ్ ద నోస్ టు ద లంగ్ నారో అయిపోతుంది. వాళ్ళు కనుక నిద్రపోయి రిలాక్స్ అయినారు అంటే ఆ నారోయింగ్ ఇంకా తగ్గిపోతుంది. అప్పుడు ఆక్సిజన్ పడిపోవడం వల్ల స్లీప్ యాప్నియా వస్తుంది. అప్పుడు వాళ్ళు స్లీప్ యాప్ పెట్టుకొని ఆ ప్రెషర్ ఇవ్వడం వల్ల నారో అయిన ఎయిర్వే బాగా పడుకునే పద్ధతి ఏమన్నా మార్చుకోవాలి అంటే ఎగ్జాంపుల్ అంటే హైట్ లో పడుకోవడం కానీ లేదా ఏమైనా తల ఎత్తుగా పెట్టుకొని పడుకుంటే కొంచెం తగ్గొచ్చు. కానీ ఆక్సిజన్ తగ్గింది అంటే అదొకటి పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఎందుకంటే ఫస్ట్ లో పడుకున్నప్పుడు అట్లా పడుకున్నా కూడా కొంతమంది స్లిప్ అయిపోతారు, కొంతమంది సైడ్కి తిరుగుతారు. ఒకటే పొజిషన్ లో అందరూ పడుకోలేరు కాబట్టి అంటే కంప్లీట్ రిలయబుల్ కాదు. అన్లెస్ ఇట్ ఈస్ వెరీ మైల్డ్ స్లీప్ యాప్నియా, ఓన్లీ స్నోరింగ్ ఉంది అంటే వెడ్జ్ ఉంటుంది, వెడ్జ్ మీద పడుకోవచ్చు. లేదంటే ఇప్పుడు కొత్తగా బెడ్స్ వస్తున్నాయి వేర్ యూ కెన్ రైజ్ ఎలివేట్ ద హెడ్ ఎండ్ ఆఫ్ ద బెడ్. అప్పుడు వాటి వల్ల కూడా కొంచెం తగ్గచ్చు. సైడ్ పొజిషన్ లో పడుకుంటే డెఫినెట్ గా స్నోరింగ్ తక్కువ ఉంటుంది, బ్యాక్ మీద పడుకున్నప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇంకా స్లీప్ మెడిసిన్ లో మీరు చూసేటువంటి పేషెంట్స్ ఇంకా ఎలాంటి పేషెంట్స్ చూస్తారు? ఇన్సామ్నియా చూస్తాం. ఇన్సామ్నియా అంటే బేసికల్ ఏంటి? లాస్ ఆఫ్ నిద్ర పట్టుకోవడం, నిద్ర పట్టకపోవడం, లేదు అంటే పడుకొని అసలు హానెస్ట్ గా చెప్తున్నాను కదా, ప్రపంచం అంతా కూడా ఈ రోజు బాధపడుతున్న ఒక పెద్ద సమస్య ఏంటంటే నిద్ర పట్టకపోవడమే. యూత్ తీసుకున్నా, పెద్దవాళ్ళు తీసుకున్నా, ఎందుకంటే ఇవాళ ఆనెస్ట్గా సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా ఉంది. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా యాప్స్లలో కూడా ప్రతిది కూడా చూసుకుంటూ కాలక్షేపం దాంట్లో చేసుకుంటూ నిద్ర పోనటువంటి సందర్భాలు చూస్తూ ఉన్నాం. ప్రతి మనిషి అంటే నిజంగా అంటే హెల్తీగా ఉండాలి అని అంటే ఎన్ని గంటలు పడుకోవాలి? డీప్ స్లీప్లు అంటారు కదా, చక్కగా అంటే అసలు అది వయసును బట్టి ఉంటుంది. వయసును బట్టి చిన్నపిల్లలు ఫస్ట్ ఇయర్ వరకు ఆల్మోస్ట్ 16 years పడుకుంటారు. ఏజ్ పెరిగే కొద్దీ తగ్గుతుంది. అడల్ట్స్ అంటే ఆఫ్టర్ 18 years జనరల్లీ స్పీకింగ్ ఒక 7 hours ఆఫ్ స్లీప్ ఇస్ కన్సిడర్డ్ 6 to 8 hours బిట్వీన్. సో అదే కనుక గ్రోయింగ్ ఏజ్ అయితే వాళ్ళకి ఎక్కువ ఉండాలి, 10 years. సో మంచి నిద్ర పడితే దట్ వీ కాల్ ఇట్ యాజ్ రీజువినేటింగ్, రిఫ్రెషింగ్, రిపేరింగ్. మనం ఏదో వేస్ట్ అనుకుంటాం కానీ బాడీలో ఇంటర్నల్ థింగ్స్ కి రిపేర్ కానీ, రిఫ్రెషింగ్ కానీ, రీజువినేటింగ్ కానీ స్లీప్ ఇస్ ద ఫౌండేషన్. అండ్ ఇమ్యూనిటీ కూడా బిల్డ్ అవుద్దా? డెఫినెట్గా. ఇమ్యూనిటీ ఆపోజిట్ ఇస్ ఆల్సో ట్రూ. స్లీప్ లేకపోతే ఇమ్యూనిటీ తగ్గుతుంది. సో ఇన్సోమినియా అన్నారు కదా, ఎప్పుడు అంటే ఒక పేషెంట్ని మీరు ఇన్సోమినియా పేషెంట్గా పరిగణిస్తారు? ఎలాంటి సందర్భాలు? జనరల్లీ ఒక పడుకున్నప్పటి నుంచి ఒక 20 to 30 minutes నిద్రపోవాలి. నిద్రపోకపోతే వాళ్ళు పడుకోలేకపోతున్నారు, దాన్ని స్లీప్ ఆన్సెట్ ఇన్సామ్నియా అంటారు. అదే కనుక పడుకొని ఒక 4 hours 3 గంటలకో 4 గంటలకో లేచి మళ్ళీ పడుకోలేకపోతారు, దాన్ని మిడిల్ ఇన్సామ్నియా అంటారు. సో ఇదర్ స్లీప్ ఆన్సెట్ ఇన్సామ్నియా ఆర్ మిడిల్ ఇన్సామ్నియా, 2 రకాలుగా ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని రోజులే ఉంటుంది అది, దాన్ని అక్యూట్ ఇన్సామ్నియా. అది కంటిన్యూస్ గా వాళ్ళకి మంత్స్ సఫర్ అవుతా ఉంటారు, దాన్ని క్రానిక్ ఇన్సామ్నియా. అట్లాగా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇన్సామ్నియా. గుడ్ టు నో డాక్టర్ గారు. ఇది పెద్ద సబ్జెక్ట్. హానెస్ట్ గా వాళ్ళ ప్రపంచాన్ని అంత బాధిస్తున్నటువంటి
పెద్ద సమస్య ఇది. సో ఇలాంటి పేషెంట్లు మీ దగ్గరికి వచ్చినప్పుడు జనరల్గా ఏంటంటే నిద్ర పట్టట్లేదంటే ఇది ఇప్పుడు చాలా రకాల కారణాలు. ఒకటి స్ట్రెస్ రిలేటెడ్, ఆర్ ఏదన్నా ఇంటర్నల్గా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు ఆ హెల్త్తో పాటు నిద్ర పట్టకపోవడం, రైట్? ఆర్ ఇవన్ ఎనీ అనుకోనటువంటి సందర్భాలలో ఏదైనా అనుకోని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు దాని గురించి పదే పదే ఆలోచించడం వల్ల నిద్ర పట్టకపోవడం. సో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే పేషెంట్లు ఎలాంటి కారణాల వల్ల ఈ ఇన్సోమ్నియాతో బాధపడుతున్నారు? ట్రీట్మెంట్స్ ఏముంటాయి? సో కాజెస్ అంటే ఎందువల్ల వాళ్ళకి ఇన్సామ్నియా వస్తుంది అనే దానికి కొన్ని కాజెస్ ఉంటాయి. ఓకే. కొంతమందికి యాంగ్జైటీ ఉంటుంది, ఓకే, స్ట్రెస్ ఉంటుంది, ఓకే, లేదు అంటే వాళ్ళకి జెనెటిక్గా జన్మతః కొంచెం ఆ ప్రొపెన్సిటీ ఉంటుంది. ఓకే, ఫ్యామిలీలో వాళ్ళు కొంతమంది లైట్ స్లీపర్స్ ఉంటారు, కొంతమంది దీన్ని షార్ట్ స్లీపర్స్ ఉంటారు, వాళ్ళకి ఎక్కువ అవసరం ఉండదు. ఓకే. కానీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఎంతసేపు పడుకున్నా 5 పడుకుంటారా, కొంతమంది షార్ట్ స్లీపర్స్ 5 సరిపోద్ది వాళ్ళకి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి 7 కావాలి. ఓకే. ఒక 3% ఆఫ్ ద పాపులేషన్ మాత్రమే 5 hours తోటి మేనేజ్ చేయగలరు. ఓకే. 94% ఆఫ్ ద యోగా చేసే వాళ్ళు నిజంగా అంటుంటారు, అంటే యోగ శక్తి వలన నీకు ప్రాణాయామం చేయడం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ అనేది బాడీలో ఎక్కువగా అక్యుములేట్ అయ్యి ఉండడం వల్ల కూడా సో 4 to 5 hours అనేది నిద్ర డీప్ సరిపోతుంది. ఈ అంటే యోగిక్ శక్తి అంటే యోగా చేసే వాళ్ళు అనేది ఒక అంటే దాంట్లో పారామీటర్ ఏమంటే నెక్స్ట్ డే నిద్ర అంటే బాగా అలర్ట్గా ఉండి ప్రొడక్టివ్గా ఉండి ఓకే వాళ్ళు కనుక ఎక్కడ జోగకుండా ఉంటే అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. ఘాట్. మోర్ ఇంపార్టెంట్ ఏమంటే రాత్రి పడుకున్న తర్వాత పొద్దున్న ఎఫెక్టివ్గా ఉన్నాడా లేదా కంప్లీట్గా, అంటే ఊరికనే టైర్డ్నెస్ లేకుండా ఫెటీగ్ లేకుండా పనులు చేసుకోగలుగుతున్నారు, ఆ కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతున్నారు అంటే 5 hours ఉందంటే పర్వాలేదు, దట్స్ ఫైన్. కానీ అంటే బేసికల్గా ఏంటంటే మన దినచర్యలో ఎక్కడ కూడా మనకు ఆటంకాలు జరగకుండా ఉంది అంటే దెన్ ఐ థింక్ సో ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏమంటే బాడీలో ఇప్పుడు మనం మెలుకుని ఉన్నాము అంటే దెర్ ఆర్ 6 to 7 centers in the brain that are producing chemicals. స్పెసిఫిక్ కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. అవి బ్రెయిన్లో ఆ లెవెల్స్ ఉండడం వల్ల మనం అవేక్ ఉన్నాం. పడుకునేటప్పుడు ఏమవుతుందంటే ఈ అవేక్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తగ్గిపోతాయి. కానీ న్యూ సెట్ ఆఫ్ సెంటర్స్ న్యూ సెట్ ఆఫ్ స్లీప్ కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తాం. సో ఇది ఎట్లా అంటే ఒక కాస్మిక్ డాన్స్ లాగా 16 on 8 off అంటాం రఫ్గా. లేదంటే 7 hours పడుకుంటున్నారంటే 17 of wake 7 off. ఎవరైనా కూడా ఎంత ధనవంతుడైనా ఎంత పేదోడైనా అందరికీ 24 hours అన్నమయ్య అన్నట్టు కదా, అందరికీ 24 hours. ఆ 24 hours లో 17 కానీ 16 hours కానీ అవేక్ ఉంటుంది, 7 to 8 hours స్లీప్ ఉంటుంది. స్లీప్ ఎందువల్ల వస్తుంది అంటే బ్రెయిన్లో సర్టన్ సెంటర్స్ సర్టన్ ఏరియాస్లో దే గెట్ స్టిమ్యులేటెడ్, దే ప్రొడ్యూస్ ద కెమికల్స్. మెలటోనిన్ అని ఉంది, హిస్టమిన్ అని ఉంది, అస్టైల్కోలిన్ అని ఉంది. అవి రైట్ అమౌంట్స్లో ప్రొడ్యూస్ చేయడం వల్ల ఆ స్లీప్ వస్తుంది. కానీ అవి స్లీప్ కెమికల్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు వేక్ ప్రమోటింగ్ కెమికల్స్ తగ్గిపోవాలి. కొంతమందికి ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ వల్ల కానీ యాంగ్జైటీ వల్ల కానీ వేక్ ప్రమోటింగ్ కెమికల్స్ లో అవ్వవు, నార్మల్సీకి లో మెటబలైజ్ అయిపోయి ఆ లెవెల్స్ ఇంకా మెయింటైన్ అవుతాయి. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఇదర్ స్లీప్ పట్టినా కూడా లైట్ స్లీప్ పడుతుంది, డీప్ స్లీప్లో ఉంటారు. సో ఎలాంటి అంటే రెమెడీస్ ఈ యొక్క ఇన్సోమ్నియాకి మీరు ఆల్రెడీ చెప్పారు, అంటే దీంట్లో ఏంటంటే మిడిల్ తర్వాత అక్యూట్ తర్వాత క్రానిక్ ఇన్సోమ్నియా అవన్నీ కూడా చెప్పారు కదా. సో మీ దగ్గరికి వస్తే యాజ్ అ స్లీప్ డాక్టర్గా మీరు కాబట్టి యు ఆర్ స్పెషలిస్ట్ ఇన్ దట్ ఏరియా కాబట్టి ఎలాంటి ట్రీట్మెంట్లు మీరు పేషెంట్స్కి అందిస్తారు? ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ద కాజ్ అన్నమాట. ఎటువంటి ప్రాబ్లం అనేది ఫస్ట్ కనుక్కోవాలి. వాళ్ళకి కనుక డిప్రెషన్ ఉంది అంటే యాంటీ డిప్రెషన్స్ ఇవ్వాలి, యాంగ్జైటీ ఉందంటే యాంటీ యాంగ్జైటీ మెడిసిన్ ఇవ్వాలి. లేదు ఒక్కోసారి ఆల్కహాల్ తాగడం వల్ల కూడా ఇన్సామ్నియా వస్తుంది. మిడిల్ ఇన్సామ్నియా ఇస్ కామన్ విత్ ఆల్కహాల్. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత ఒక 4-5 hours లేచిపోతారు, తర్వాత నిద్ర పట్టదు, అదొకటి ప్రాబ్లం. సో అట్లాగా మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది చూస్తాం. ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్ అంటే ఎలా అసెస్మెంట్ ఎట్లా చేస్తారు? బేసికల్గా హిస్టరీ, వాళ్ళకి ఏమైనా రెస్ట్లెస్ లెగ్స్ ఉన్నాయా,
రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అనేది ఒక కండిషన్. పీరియాడిక్ లెగ్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా, లేదు అంటే వాళ్ళకి స్లీప్ యాప్నియా ఉందా, ఓకే వాట్ ఈస్ డిస్టర్బింగ్ దట్ స్లీప్. ఓకే ఇందాక అనుకున్నాం కదా, వెయిట్ ప్రమోటింగ్ కెమికల్స్ ఉంటాయి, స్లీప్ ప్రమోటింగ్ కెమికల్స్. ఓకే సో ఆ స్లీప్ ప్రమోటింగ్ కెమికల్స్ ఎనఫ్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు, లేదు అంటే వెయిట్ ప్రమోటింగ్ కెమికల్స్ ఎనఫ్ కంట్రోల్ అవ్వట్లేదు, జీరోకి వెళ్ళట్లేదు అంటే అది ఏ ప్రాబ్లం అనేది కనుక్కోవాలి. ఓకే దాన్ని బట్టి మెడిసిన్స్ ఇవ్వచ్చు. మెడిసిన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే వెరీ క్విక్లీ దే వర్క్. ఓకే ద ప్రాబ్లం ఏమంటే సేమ్ మెడిసిన్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మే నాట్ వర్క్. ఓకే డోసేజెస్ పెంచుకోవాలా, వాళ్ళకి దానిపైన అడిక్షన్ వచ్చేస్తుంది. Okay. అది వేసుకుంటే కానీ ప్రాసెస్ ఇది ట్రీట్మెంట్ కూడా కదా. యూజువల్గా ఇట్స్ నాట్ గోన్ హ్యాపెన్ ఇన్ వన్ డే, ఇట్స్ నాట్ గోన్ హ్యాపెన్ ఇన్ మంత్. డిపెండ్స్. అక్యూట్ ఇన్సామ్నియా అయితే యూజువల్గా ఇంప్రూవ్ అయిపోతుంది. ఓకే అదే కనుక క్రానిక్ ఇన్సామ్నియా అంటే వాళ్ళకి వాళ్ళ మెడికేషన్ తో పాటు అండ్ థెరపీస్ కూడా మన సజెస్ట్ చేస్తుంటారా? ఇప్పుడు సైకోథెరపీ అంటే ఓకే, దానిలాగానే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఓకే అవును, సిబిటి. కాగ్నిటివ్ అంటే కాగ్నిటివ్ ఆలోచన దాంట్లో బేసికల్ గా మనం మార్పులు తీసుకురావడం. సో సింపుల్ కాన్సెప్ట్. కాగ్నిటివ్ అంటే యూ అండర్స్టాండ్ వాట్ ఇస్ గోయింగ్ ఆన్. రైట్. బిహేవియర్ అంటే యూ పుట్ ఇట్ ఇంటూ యాక్షన్. ఓకే గాట్. సో వీ ట్రై టు మేక్ ద పేషెంట్ అండర్స్టాండ్. ఓకే. అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫిజిషియన్ డజంట్ హెల్ప్. అసలు అంటే బేసికల్గా ఏంటంటే మీరు చేసే సిబిటీలో పేషెంట్ హీ నీడ్ టు అండర్స్టాండ్ హిస్ బాడీ అండ్ అట్ ద సేమ్ టైమ్ బేస్డ్ ఆన్ యువర్ బాడీ దెన్ యూ నీడ్ టు బి చేంజ్ ద బిహేవియర్. చేంజ్ ద బిహేవియర్. ఓకే. వన్ ఆఫ్ ద థింగ్స్ వి సే ఇస్ లైక్ స్టిమ్యులస్ కంట్రోల్ థెరపీ. ఓకే. సో మల్టిపుల్ థెరపీస్ ఉన్నాయి. అంటే దే ఆర్ ఆల్ సైకలాజికల్ కాన్సెప్ట్స్ కాబట్టి. ఓకే. సో డిపెండింగ్ ఆన్ ద ఫ్యాక్టర్ వాట్ ఈస్ కంట్రిబ్యూటింగ్, ఎందువల్ల వస్తా ఉందనే దాన్ని బట్టి దాన్ని కంట్రోల్ చేయాలి. ఓకే. అది స్లోగా పనిచేస్తుంది. ఓకే. కొన్ని మంత్స్ పట్టొచ్చు కానీ బట్ వన్స్ ఇట్ స్టార్ట్స్ వర్కింగ్ దే మే నాట్ నీడ్ ఎనీ మెడికేషన్. ఓకే. సో యూజువల్గా ఏమవుతుందంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అండ్ మెడిసిన్స్ రెండు కంబైన్డ్గా స్టార్ట్ చేసి యాజ్ ద కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కంట్రోల్లోకి వచ్చిన తర్వాత సో ఈ మెడిసిన్స్ని తగ్గిస్తాయి. ఈ సిబిటి ఎవరు ఇస్తారు? సైకాలజిస్ట్లా లేకపోతే సైకాలజిస్ట్ ఇవ్వచ్చు, సైకియాట్రిస్ట్ ఇవ్వచ్చు, స్లీప్ డాక్టర్స్ ఇవ్వచ్చు. వీఆర్ ఆల్సో ట్రైన్ టు డూ ద కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. ఇటు పల్మనాలజిస్ట్, ఇంటర్వెన్షన్ స్పెషలిస్ట్ అండ్ స్లీప్ డాక్టర్ గా, సో ఇవన్నిటి కూడా సర్టిఫికేషన్స్ కదా, బోర్డ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. అవి ఎవ్రీ 10 years కి మేము మళ్ళీ తీసుకోవాలా. సో అందుకని 5 boards కాబట్టి ఎవ్రీ 2 years కి మళ్ళీ కూర్చుని చదువుకోవాలా. సో డాక్టర్ ప్రసాద్ గర్మెల గారు అంటే సర్వరోగ నివారణ అనొచ్చా? చాలా స్పెషలైజేషన్స్. దేవుడి దయ వల్ల నాలెడ్జ్ ఇస్ ఫ్లోయింగ్ త్రూ అస్ టు బి ఏబుల్ టు హెల్ప్ మోర్ కండిషన్స్. ఓకే. సో అందుకని డెఫినెట్ గా వీ కెన్ గ్లాడ్ టు బి ఇన్ దిస్ పొజిషన్. Please watch, subscribe and like Palle Vennela. Please subscribe Palle Vennela channel. Please watch and subscribe Palle Vennela channel. Please do watch and subscribe to Palle Vennela YouTube channel. పల్లె వెన్నెల మన ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. Please watch, like and subscribe to Palle Vennela. Please watch, like and subscribe Palle Vennela channel. పల్లె వెన్నెల ఛానల్ ని అందరూ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. ఓకేనా?